జనాలు ఎడ్యుకేట్ అయితే రాజకీయాలు దెబ్బతింటాయి. ఈ రోజుల్లో చాలా మందికి మన రాజ్యాంగం, మన హక్కులు, ప్రభుత్వ బాధ్యతల గురించి ఏమాత్రం అవగాహన లేదు. అందుకే రాజకీయ నాయకులు మనల్ని సులభంగా మోసం చేయగలరు. అవినీతి జరిగినా ప్రశ్నించం, మన ఓటుకి ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోం, డెవలప్మెంట్ జరగకపోయినా మౌనంగానే ఉంటాం. రాజకీయ నాయకులకు కూడా అదే కావాలి. జనాలు ఎప్పుడైతే అడగడం ఆపేస్తారో అప్పుడే కదా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది. అదే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఉంటే బడ్జెట్ ఎక్కడ ఖర్చు అవుతుంది, హాస్పిటల్స్ ఎందుకు బాగుండట్లేదు, కరప్షన్ ఎందుకు ఆగట్లేదు, అండ్ రోడ్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అని ప్రశ్నిస్తాడు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి మనకు కూడా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ తెలిసి ఉండాలి. ఆర్టికల్ 282 ప్రజాధనం ఎలా ఖర్చు అవుతుందని ప్రశ్నించడానికి. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వాలి. ఆర్టికల్ 32 మోస్ట్ పవర్ఫుల్ హక్కుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు. ఇంకా చాలా ఆర్టికల్స్ ఉంటాయి, వాటి గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం.